ఇది వచ్చండి ఇక చూడు కాంగ్రెస్లో చేరి తప్పు చేసిన ఇది ఒక్కల మాట కాదు చాలామంది మాట. ఈరోజు ఒక ఆయన ఎంపీగా కొనసాగుతాడు, ఒక ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతాడు, ఒక ఆయన మినిస్టర్గా కొనసాగుతాడు, ఇంకా చాలామంది కూడా ఇదే మాట అనుకుంటున్నారు. వీళ్ళు ఫంక్షన్లలో కలిసిన ఎదురు పడ్డా మీటింగ్లలో అక్కడ కలిసిన ఈ ముచ్చటి తప్ప ఇంకోటి కాంగ్రెస్లో చేరి తప్పు చేసిన మున్సిపల్లో బీఆర్ఎస్నే గెలిపిద్దాం గూడెం ఏంది ప్రజలు 3 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిపించారు కాదని కాంగ్రెస్లో చేరితే వెంట్రక మందం లాభం కూడా లేదు. అనుచరుల భేటీలో ఫిరాయింపు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి సుప్రీంకోర్టు గడువు నేపథ్యంలో ఆసక్తికరమైన అంశం. అసలు ముచ్చటగిది సుప్రీంకోర్టుకు పోతే వేటు పడుతుంది, వేటు పోతే పటాన్ చెరువులో ఈయన గూడెం మైపాల్ రెడ్డి గెలిచే తీరు లేదు, ప్రజలు గెలిపించే అవకాశం కూడా లేదు. సో ఈ అంశానికి సంబంధించి నిన్నట్టుండి సోషల్ మీడియాలో అది వద్దన్నా నేను తిరుగుతా అన్నట్టు రప్ప మంది తిరుగుతాను. ఈ అంశానికి సంబంధించే నిన్న పూర్తి స్థాయిలో కూడా తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఈ మైపాల్ రెడ్డి కూడా ఏం మాట్లాడిన వీడియోను ఈ వీడియో కూడా వినబెడతా ఆయన మాట్లాడిన అంశానికి సంబంధించి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈయనే మాట్లాడాను. అన్ని కోర్టు ద్వారానే చూసుకుంటా ఉన్నాం కాబట్టి అందుకే ఆలోచన చేసి రోజు కన్న తల్లిదండ్రులను మరవకుండా 3 సార్లు నాకు టికెట్ ఇచ్చి మీ అందరి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినాం కాబట్టి రేపు మనకందరూ మీరందరూ కష్టపడి చేసారు మున్సిపాలిటీ చేసారు మళ్ళొక్కసారి ఒక అడుగు తప్పుటాట వేయడం జరిగింది. వేసినా మనకు అక్కడ ఏమాత్రం నియోజకవర్గానికి నియోజక ప్రజలకు నాకు ఎక్కడ ఒక ఇంటికి మందము. విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం సుప్రీంకోర్టుకు చేరింది ఒకటి. రెండోది ఏంది అంటే ఆయనకు లాభం చేకూరలే, ఆయన ఏదో ఎక్స్పెక్ట్ చేసిపోయింది కానీ ఆడ ఏం లేదు, వాళ్ళే కొట్టకజత్తాలి, ఈయనకేమి ఇస్తారు పదవులు, ఇది నిజం. ఇంకొక ఈ 2 విషయాలతో పాటు ఇంకొకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏమైపోయింది, ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ పాట పాడడమో లేదా విపక్ష పాట పాడడమో జరుగుతుంది. అంతకుమించి కూడా వేరే లేని పరిస్థితి కనబడుతుంది. ఈ 2 అంశాలను చూసి ఇక ఏమీ చేయలేని పరిస్థితులలో కూడా వీళ్ళున్న పరిస్థితి కనబడుతుంది. సో దీంట్లో భాగంగా జరిగిన పంచాయతీ తప్ప ఇంకా ఏమీ లేని పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరిగే అంశం ఏంటంటే లాభం అంటే నియోజకవర్గం పేరు చెప్తారు, ఇవన్నీ దొంగ ముచ్చట్లు మళ్ళా గుర్తుపెట్టుకోరు. ఇవన్నీ నేను మళ్ళా చెప్తున్నా, ఇవన్నీ దొంగ ముచ్చట్లు. ఇక్కడ క్లియర్ కట్గా ఏంది అంటే ఇక్కడ జరిగే అంశం ఒకటే అన్న, ఈ గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఏదో వస్తుందని ఆశపడ్డాడు, ఏది రాలే. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ సొంత గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించి సొంత నియోజకవర్గంలో వెన్నుపోటి రాజకీయాలు గట్టి ఉన్నాయి. నెక్స్ట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఎక్కడా లేదు. సో దాంట్లో భాగంగా జరుగుతున్న పంచాయతీ ఇది అంతే. ఈయన ఏదో బీఆర్ఎస్ మీద ప్రేమ ఉండో లేకపోతే బీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దామని లేదు, అక్కడికి పోతే పక్కవ జరిగానే కాడికి అయిపోయింది. అది పట్టించుకునేటోళ్ళు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి దేక్తలేడు, మంత్రులు దేక్తలేరు, నియోజకవర్గానికి అభివృద్ధిలు ఇస్తారు. ఆయన కథ షానున్నది, ఆయన సొంత వ్యవహారాలకు ఎవరు ఆమోదం తెలిపే పరిస్థితి లేదు. దాంతోపాటు పోయి తప్పు చేసినా అనేది కాదు, తప్పు లేదు, లొట్టపీస్ లేదు, ఎమ్మెల్యే పదవికి ఎసరత్తది, రాజకీయ సన్యాసానికి రెడీగా ఉండాలి. రాజకీయ సన్యాసానికి గూడెం మైపాల్ రెడ్డి అనేట ఆయన రెడీగా ఉండాలి. లేదు కాదు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ మేము మళ్ళీ తీసుకుంటాం, బీఆర్ఎస్ పార్టీ కండవ కప్తాం అంటే నేను మొదలు పెడతాడు. ఈ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరైనా బయటికి పోయిన వాళ్ళు మళ్ళీ తీసుకుంటారు చూడు, అప్పుడు మొదలవుతుంది ఇక మళ్ళీ బీఆర్ఎస్కు దేత్తడి పోచమ్మ గుడి. నేను చెప్తున్నా కదా, ఇసొంటోళ్ళు అద్దు పార్టీని నమ్ముకొని ఇప్పటికే ఉద్యమ ద్రోహులను చేర్చుకొని తప్పు చేసిళ్ళు. ఇప్పుడు పార్టీని వదిలిపోయి మళ్ళీ పార్టీకి సంబంధించిన వ్యక్తులను మళ్ళీ ఒకవేళ ఈ సింపతితో తీసుకున్నారనుకో, అప్పుడు నేను ఆడుకోవాల్సి వస్తుంది ఇక బీఆర్ఎస్ పార్టీ. నేను మళ్ళీ చెప్తున్నా, మంచిగా చెప్తున్నా, గీసొంటోళ్ళు అద్దు. పిల్లగాళ్ళు చాలా మంది ఉన్నాయి, యువత ఉడుకు రక్తంతో పనిచేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. పోలీస్ స్టేషన్లలో తన్నులు పడ్డారు, అరెస్ట్ల ఇల్లు, కేసుల పాలైళ్ళు, వాళ్ళ జీవితాలు ఆగం చేసిళ్ళు. వాళ్ళు యూనివర్సిటీలలోకి వచ్చి పిహెచ్డీలు దాంతోపాటు ఎంఫీలు చేసి గొప్ప స్థాయిలో ఉంటారని వాళ్ళ తల్లిదండ్రులు ఆశిస్తే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అయి వాళ్ళు లాఠీ దెబ్బలు తిని అనారోగ్య పాలై కేసుల పాలై రోడ్ల పొంటి తిరిగే పరిస్థితి వస్తుంది. వాళ్ళకి టికెట్లు ఇచ్చి రాజకీయ చైతన్యం చేయరు తప్ప మీరు చేసుకుంటా మళ్ళీ గీ చెత్తనే తీసుకొస్తా అంటే అప్పుడు వైఆర్టీవీ మొదలు పెడుతుంది. నా సామి రంగు ఉంటుంది. నేను మళ్ళా చెప్తున్నా, అంతకుమించి
వేరే పంచాయతీ ఉండదు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి నేను చాలా క్లియర్ కట్గా చెప్తున్నా. ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని ఏ ఒక్కరిని తీసుకున్నా, ఇగో దీని సాక్షిగా చెప్తున్నా, భరతం మళ్ళీ బట్టలే ఎవరు రావద్దు వాళ్ళకు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరు వచ్చే పరిస్థితి లేదు, అలా తీసుకునే పరిస్థితి లేదు. మా నాయకత్వం నేను మళ్ళీ మిమ్మల్ని అసలు దాపులో కూడా కనబడని. ఈ వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినట్టే ఉండాలి, వాళ్ళని అసలు బయటికి తీసుకొచ్చే పరిస్థితే ఉండదు. రైట్. ఇక దాంతోపాటుగా